మిగిలిన కదా ఏమని చెప్తుంది ఏమైందని ల్యాప్టాప్లు ఫోన్లు జీతం వచ్చిందాక చెప్పమని చెప్పారు. ఎలా అయితే 60 రూపాయలు వస్తాయి డాడీ ఇక్కడ చేయకు బండి అన్నీ చక్కనే వచ్చి అమ్మని చెప్పారు. పేరుకంపల్లి పదకొండు సంవత్సరాల నుంచి బండి నడిపిస్తా. నేను బెంగళూరు ఉండి ఇక్కడ వచ్చేసిన సార్ నా పిల్లల గురించి. గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసిన. ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా. మా పిల్లలు వచ్చినారు అక్కనే మనం డాడీ జాబ్ ఎక్కినామని చెప్పారు. వచ్చిన జాబ్ వస్తుంది డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా 5 గంటలకు బస్సు ఎక్కించిన. నా కారు ఉంది, నేను కిరాలు పోతుంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆండ్రూలో. టవేరా కావడం అంటే ప్రతి ఒక్కరికి నేను అందరికి పెడతాను, అందరికి పోతుంటాను. సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చింటా సార్? ఒక్కరు కాదు, ముగ్గురు ఒకటే సార్. ఒక్కరన్నా ఉండదే ధైర్యం సార్ నాకు. వాళ్ళే మా ఆమె వద్దు అంటే పిలిపియకంటే పిలిపించేది. 4 రోజుల కింద పిలిపియక అమ్మ పిలిపియక అంటే నీకేం తెలుసు అని చెప్పి పిలిపించేది. పొద్దునమంటే నిన్న ఓడినమ్మా అని చెప్తే పొద్దుగాల అన్నారు సార్. పొద్దుగాల అంటే బస్ స్టాండ్లో చెప్పారు. ఒకరు బస్సు బాగాలేదు వద్దు ఎక్కేక అన్నారు ముస్లిమ్స్ ఆయన. నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పోతారు దిగుతుంది అక్కడ పోతారు వాళ్ళు అని చెప్పాను. ల్యాప్టాప్లు ఫోన్లు అన్నీ పెట్టుకున్నామంటే పెట్టుకున్నామన్నారు. భయపడ్డ డాడీ అని భుజం వేసేది కొట్టి చెప్పారు సార్. ఇది తక్కువ రోజు ఇంకోరు చెప్పారు సార్. 4 ఎక్కించాను సార్. ఒకసారి 2 దొరకపోయినా ఒకసారి దొరకపోయి ఎక్కించిన భుజం వేసేది కొట్టి చెప్పారు. వచ్చేలా అయితే ఫస్ట్ అక్కనే దొరకదంత అమ్మని ఇది అయిపోతే సార్ లేదు ట్రైన్కి ఒకసారి మా అమ్మాయి 2వ అమ్మాయిని ట్రైన్కి ఎక్కిస్తుంటిని. అయితే ట్రైన్కి వద్దు డాడీ ముగ్గురం ఒకటేసారి పోయి జాబ్ పోతాం మేము అక్కడ ఎక్కుతాము అని చెప్పారు. అందుకే చెప్తే ఎక్కించాను సార్. నేను రాత్రి మా ఆమె మాట్లాడలేదు పిల్లల్ని. నేను 10 గంటలకు వచ్చేసిన. నేను రోజు కేరళ కొట్టేవాడిని సార్. నాతో మరి పెద్దమ్మాయి పెళ్ళైనా ఇప్పుడు ప్రభుత్వం ఈ రోడ్డు ప్రమాదం ద్వారా ఏమనుకుంటున్నారు? ఈ సంఘటన ద్వారా ప్రభుత్వం రోడ్డు ఉంటాయి సార్. నేను కూడా రోజు పోతుంటా. నేను రోజు పోతాను, నాకు బండి నడిపిస్తుంటా. నేను డ్రైవర్ని. నా పిల్లలే బతకలేరు, అందరి పిల్లలు బతికారు బస్సులో. అమ్మా నాకు 3 పిల్లలప్ప, నాకు 5 మంది పిల్లలప్ప. ఈ 3 ఆడపిల్లలు ఏడుండ్రప్ప, హైదరాబాద్ పోతుండ్రప్ప చదువుకునికే. ఈ హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఈ కర్మ అయింది, ఎగ్జామ్స్ ఉన్నాయని అప్ప. నిన్న పోతామంటే తోలియనన్న పోతి నేనేమల్లా. నా పిల్లల 3 పిల్లల పేర్లు ఏంటండి? నా పిల్లలు లేక నేనేం చేస్తున్నా. తనుష ఎంత వయసు? రాసుకుంటారు. నాకు 5 మందిలే, ఒక కొడుకు, 4 బిడ్డలు, ఒక కొడుకు. నా పిల్లలు ఎలా దొరుకుతారమ్మా?